సమ్మక్క సారక్క జాతరను ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. శ్వేత, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని కీలక ఘట్టం మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. సమ్మక్క తల్లిని గద్దె మీదకి తేవడానికి కోయ పూజారులంతా కూడా మేడారం గద్దెల నుంచి బయలుదేరి వెళ్లారు. సమీపంలోని చిలుకల గుట్టలో కొలువై ఉన్న మేడారం సమ్మక్క తల్లిని మరికొద్ది నిమిషాల్లో అక్కడి నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ చేరున్నారు. ఇప్పటికే దాదాపు 70 లక్షల మంది భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నట్లు అధికార వర్గాలు మనకు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తే మేడారం నిండా కూడా భక్తజన సముద్రంతో నిండిపోయింది. మీరు చూడండి ఒకసారి సమ్మక్క గద్దె కూడా భక్తులు సమర్పించిన కానుకలతో నిండిపోయింది. కొబ్బరి, బెల్లం, ఇతర కొత్త వస్త్రాలతో ఆ గద్దె అంతా నిండిపోయింది. రేపు సాయంత్రం వరకు ఈ గద్దె మొత్తం కూడా నిండిపోయే అవకాశం ఉంది. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి కేవలం మన రాష్ట్రం నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ప్రభుత్వం ఈ జాతర కోసం అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ అవన్నీ అరకొరగానే ఉండడంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం లేక, మరుగుదొడ్లు కూడా సరిగా పనిచేయక, మొత్తం మీద సౌకర్యాలు ఎన్నో చేసినప్పటికీ అవి భక్తుల యొక్క అవసరాలు పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తుల కోసం, వేల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ పక్కన పెట్టి కూడా భక్తజనం మాత్రం సౌకర్యాలను, అరకొర వసతులను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం సమ్మక్క సారలక్కల మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో, ఆరాధ్య భావంతో మాత్రమే ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ మేడారం సమ్మక్క సారలమ్మలు ఈ కుల దైవాలుగానే కాకుండా కేవలం వీరత్వం వల్లనే వీళ్లకు దైవత్వం కూడా వచ్చింది. దాదాపు 700 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులతో పోరాటం చేసి అసూలు బాసిన, రక్తం ఓడిన ఈ నేలపైనే ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరపడం ఆనవాయితీగా వస్తుంది. నిన్ననే సారలమ్మ గద్దెను గజంగా ప్రతిష్ఠించారు. గద్దెకైనా సారలమ్మతో పాటు భగీరథరాజు, గోవిందరాజుల గద్దెలను కూడా ప్రతిష్ఠించారు. ఈ రోజు ముఖ్యమైన కీలక ఘట్టం సమ్మక్క తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించడానికి సిద్ధమవుతుంది. పూజారులంతా కూడా చిలకలగుట్టకు వెళ్లారు. మరికొద్ది క్షణాల్లో పూజ ప్రారంభం కాబోతుంది. కనీసం 8 గంటల ప్రాంతంలో సమ్మక్క తల్లిని కూడా ఇక్కడ మనం చూస్తున్న ఈ గద్దెపై ప్రతిష్ఠించే అవకాశం కనిపిస్తోంది. ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మనం లైవ్ ద్వారా ప్రజలకు అందించడానికి ఎన్టీవీ సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉంది. స్వయంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకొని ఇక్కడ కార్యక్రమాలు వీక్షించలేని లక్షలాది మంది భక్తుల కోసం ఎన్టీవీ ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు మీకు వివరాలు అందించడానికి ఎన్టీవీ సిద్ధంగా ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ విజయ్. ఇప్పుడు బ్రేక్